ఎడారి నగరం దుబాయ్లో ప్రకృతి ప్రకోపించింది. ఎప్పుడు ఎండలతో మండిపోయే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఇప్పుడు మేఘాలు గర్జిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు దుబాయ్ వీధులు చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాని పిడుగు తాకిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అటు రసైల్ ఖమాయిలో గోడ కూలి ఒక భారతీయ యువకుడు మృతి చెందాడు. అసలు దుబాయ్లో వాతావరణం ఎందుకిలా మారిపోయింది? బుర్జ్ ఖలీఫాపై పిడుగుపడిన ఆ భవనం ఎంత సురక్షితంగా ఉంది? ఈ జల ప్రళయం సృష్టించిన భీభత్సం ఏంటి? ఇప్పుడు చూద్దాం. దుబాయ్ నగరాన్ని ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడని రీతిలో భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేని కుండపోత వర్షంతో దుబాయ్ వీధులు, ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. సాధారణంగా ఎడారి వాతావరణానికి అలవాటు పడ్డ ఈ నగరంలో ఒక్కసారిగా ప్రకృతి తన ఉగ్ర రూపాన్ని చూపించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా నివాస ప్రాంతాలు నీట మునిగాయి. కాలనీలు, అండర్ పాస్లు, మెట్రో స్టేషన్ల చుట్టుపక్కల ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షం కురవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. దుబాయ్లో వర్షం ఉధృతంగా కురుస్తున్న వేళ ఉరుముల గర్జనల మధ్య ఆకాశం చీలినట్లుగా వచ్చిన పిడుగు నేరుగా బుర్జ్ ఖలీఫా పై భాగాన్ని తాకింది. ఈ దృశ్యాన్ని స్వయంగా దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. ఆయన కేవలం దుబాయ్ అనే చిన్న క్యాప్షన్తో వీడియోను పోస్ట్ చేయడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి నెటిజన్లు, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆకాశం నలుపెక్కి ఉరుముల శబ్దాలతో నగరం వణికిపోతున్న తరుణంలో ఒక్కసారిగా పిడుగు బుర్జ్ ఖలీఫాను తాకడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇంత భారీ పిడుగు పడినప్పటికీ భవనానికి ఎలాంటి నష్టం జరగలేదు. దీనికి కారణం బుర్జ్ ఖలీఫాలో ఏర్పాటు చేసిన అత్యాధునిక లైట్నింగ్ ప్రొటెక్షన్ సిస్టమ్. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనం కావడంతో పిడుగుల నుంచి రక్షణ కోసం ప్రత్యేకమైన ఎర్తింగ్, మెటల్ కండక్టర్లతో కూడిన రక్షణ వ్యవస్థను ముందుగానే ఏర్పాటు చేశారు. తరచూ పిడుగులు పడే అవకాశం ఉన్నా ఆ శక్తిని భూమిలోకి సురక్షితంగా పంపేలా ఈ వ్యవస్థ పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక దుబాయ్తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొత్తం వాతావరణం ప్రస్తుతం అస్థిరంగా మారింది. అల్ బషాయర్ అనే అల్పపీడనం ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని యుఏఈ జాతీయ వాతావరణ కేంద్రం ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తీర ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదివారం వరకు ఈ పరిస్థితులు కొనసాగవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఈ ఎడతెరిపి లేని వర్షాల కారణంగా సాధారణ జీవితం పూర్తిగా అస్తవ్యస్తమైంది. దుబాయ్లో పలు ప్రధాన రహదారులపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనేక చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. విమానాశ్రయాలపైన తీవ్ర ప్రభావం పడింది. కొన్ని విమానాలు ఆలస్యంగా నడవగా మరికొన్ని రద్దయ్యాయి. మరికొన్నింటిని మళ్లించాల్సి వచ్చింది. మెట్రో సేవలపైన వర్ష ప్రభావం పడింది. కార్యాలయాలకు వెళ్లేవారు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాల ఉధృతి కారణంగా ప్రాణనష్టం కూడా సంభవించింది. రాస్ అల్ ఖైమా ప్రాంతంలో ఎడతెరిపి లేని వర్షానికి గోడ కూలి భారత్కు చెందిన 27 ఏళ్ల సల్మాన్ ఫరీజ్ మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటన యుఏఈలో నివసిస్తున్న భారతీయులను కలిచివేసింది. ఘటనపై భారత దౌత్య కార్యాలయాలు కూడా స్పందించాయి. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపాయి. ఇక వర్షాల నేపథ్యంలో యుఏఈ ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యవసర సేవలను రంగంలోకి దింపింది. మున్సిపల్ అధికారులు నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో పంపింగ్ చేపట్టారు. పోలీస్, సివిల్ డిఫెన్స్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలను పాటించాలని, అధికారిక సమాచారం తప్ప ఇతర వదంతులు నమ్మొద్దని, సాధారణ వర్షాలకు దూరంగా ఉండే దుబాయ్ వంటి ఎడారి నగరాన్ని ప్రకృతి ఒక్కసారిగా తన శక్తిని చూపిస్తూ వణికించింది. వాతావరణ మార్పుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎలా అనూహ్య ఘటనలకు దారితీస్తుందో మరోసారి రుజువయ్యింది.